మన జీవితంలో మనం ఎలా మాయలో పడతామో ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. మనం ఎన్నో పూజలు ప్రార్థనలు చేసి ఎంతో పుణ్యం శక్తిని సంపాదిస్తాము. కానీ దేవుడు మనల్ని ఎలా పరీక్షిస్తారో అంటే ఆయన ఏదో రూపంలో వచ్చి నీకు ఇష్టం లేని వ్యక్తుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు అని గమనిస్తాడు. అలానే సమస్యల్లో ఉన్న వ్యక్తికి సాయం చేస్తున్నావా లేదా అని గమనిస్తాడు. ఉదాహరణకు మనం ఏదైనా గుడికి వెళ్దామని అనుకుంటా, అప్పుడే భగవంతుడు ఒక అడుక్కునేవాడిగా వచ్చి అమ్మ అయ్యా కొంచెం అన్నం పెట్టండి అని అడుగుతాడు. కానీ మనము వచ్చిన అతను భగవంతుడిని గుర్తించక అతన్ని తిడతాము. ఏ పని పాట లేదా ఉదయాన్నే అడుక్కోవటానికి వచ్చావా అని కసురుకుంటాము. ఇలానే మనం చేసిన పుణ్యమంతా మాయ ద్వారా పోగొట్టుకుంటున్నాం. అలాగే మన ఆలోచనల ద్వారా పోగొట్టుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కృతజ్ఞతలు.